ఈ దేవతల యొక్క హ్మ్. ఈ స్వర్గ ద్వారాల దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ అనుభవాలు ఉన్నారండి. విన్నారండి? ఉన్నారు. ఉమ్, రఘువీర్ దాస్ మహాత్యాగిని ఉమ్, నేను ఒక నాగసాధువులు కలిశానండి. ఉమ్, ఆయనకి తాలూకు ఆశ్రమంలో ఇద్దరు ఉమ్, దేవలోకానికి వెళ్ళారండి, ఇంద్రలోకానికి. ఉమ్, వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంద్రలోకంలో ఉన్నటువంటి భటులు ఉమ్, వాళ్ళు ద్వారపాలకుల్లాగా ఉంటారు మనం. ఉమ్, వాళ్ళు చెప్పారండి, ఇందులో వారు ఇప్పుడు సమయం కాదండి, ఉమ్, అది శ్రావణ మాసం, భూలోకంలో శ్రావణ మాసం వస్తుంది, ఉమ్, అప్పుడు మీరు రండి, స్వామివారు బయటకు వస్తారు, ఉమ్, అప్పుడు మిమ్మల్ని కలుస్తారని వాళ్ళు చెప్పారండి. ఉమ్, చెబితే వాళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. ఉమ్, బయటకు వచ్చారు, వాళ్ళని మనం కలవడం జరిగింది. వాళ్ళ ఉమ్, వాళ్ళు కూడా అట్లా ఉన్నారండి. నాగసాధువులు చాలామంది ఉమ్, దేవలోకాలకు వెళ్తారండి. ఉమ్, దాంట్లో మీకు శక్తిని సంపాదించడంలో ఒక 3-4 మార్గాలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు అఘోరులు ఒక మార్గంలో వెళ్తారు, ఉమ్, నాగసాధువులు ఒక మార్గంలో వెళ్తారు. దీంట్లో అనేక మార్గాలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మీకు వారణాసి ఉంది. ఉమ్, వారణాసిలో అఘోరులు ఉంటారు, ఉమ్, సాధువులు ఉంటారు, ఉమ్, తాంత్రికులు ఉంటారు. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ శ్మశాన ఘాట్లు ఉంటారు, హరిశ్చంద్ర ఘాట్ వాటిలో. ఉమ్, ఇప్పుడు మీకు శ్మశానంలో ఏంటంటే చతుషష్ఠి దేవతలు ఉన్నారు. ఉమ్, వాళ్ళల్లో ప్రేతాక్షి, ప్రేతభక్షిణి, ఉమ్, శ్మశానయక్షిణి, ఉమ్, వటయక్షిణి, కర్ణయక్షిణి వీళ్ళంతా ఉంటారు. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే మనిషి చనిపోయిన తర్వాత ఉమ్, ఆ ప్రేతతత్వంలో ఉన్నప్పుడు, ఉమ్, అంటే 9 రోజుల లోపల ఉమ్, ఆ శవం మీద వీళ్ళు కూర్చొని ఒక బీజ మంత్రాన్ని ఆవాహన చేస్తారు. ఉమ్, చేసి పఠించి అమ్మవారిని ఆవాహన చేస్తారు, ప్రేతాక్షిణి, ఉమ్, ప్రేతభక్షిణి కానీ. ఉమ్, ఆ ప్రేతాన్ని నైవేద్యం పెడతారు. ఉమ్, నైవేద్యం పెట్టినప్పుడు ఆమె వీళ్ళకి ఒక వరం ఇస్తుంది. ఉమ్, ఒక వరం అంటే మీకు ఒక ప్రసాదం కానీ ఒక పాయసం కానీ ఉమ్, ఇస్తుంది. ఉమ్, ఆ పాయసం వాళ్ళు తాగినప్పుడు వాళ్ళు ఇతర లోకాలకి క్షణికల్లో మాయమైపోయి ఉమ్, లోకాలు విహరించి రాగల శక్తులు వస్తాయి, వాళ్ళకి ఉమ్, అతీంద్రియ శక్తులు వస్తాయి. ఉమ్, దానికోసం చేస్తారు అట్లా. అట్లా. ఈ ప్రేతాన్ని వాళ్ళు నైవేద్యం పెడతారు. ఉమ్. అలా చాలా వరకు ఇక్కడ నాగబాబాలు కానీ వీళ్ళు అఘోరులు ఉంటారండి, వాళ్ళలో వేరే వాళ్ళ అభ్యాసాలు చాలా ఉంటాయి. నాకంత డీప్గా తెలియదు, నేను నాగసాధులతో చూశాను. వాళ్ళు ఏంటంటే మామూలుగా ఘోర తపస్సు చేస్తారండి. తపస్సు చేస్తారు, వాళ్ళకి వేరే ప్రాసెస్లు ఉంటాయండి. వాళ్ళకి అతీంద్రియ శక్తులు హఠయోగంలోని వాటిల్లో కూడా వాళ్ళు. అవునండి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఒక మంత్రం ఇస్తారండి. మంత్రం ఇచ్చిన తర్వాత అది 8 సంవత్సరాలు ఆ మంత్రాన్ని చేయమంటారు, బీజమంత్రం, ఉపమంత్రం. అది ఉపమంత్రమే 8 సంవత్సరాలు చేయమంటాడు. 8 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు వస్తారు రిటర్న్ అయ్యి, వాళ్ళు ఎట్లా ఉన్నాడో వాళ్ళని పరీక్షిస్తారు. అప్పుడు ఒరిజినల్ బీజమంత్రం ఇస్తారు. ఆ బీజమంత్రం రాగానే వాళ్ళకి అతీంద్రియ శక్తులు వస్తాయి. ఏ లోకాలకైనా వెళ్ళగళ్ళు, చేయగళ్ళు, ఎన్ని వస్తాయండి. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇతర లోకాలకు వెళ్ళడం, చేయటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండటం. వాళ్ళ శరీరం శిథిలమైంది అనుకోండి, వేరే బాడీలోకి ఎంటర్ అయిపోతారు. అది వాళ్ళు పెద్ద మహావిద్య కాదు, వాళ్ళకి వేరే శరీరంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వేదవ్యాసులు వీళ్ళంటే వాళ్ళు వేరేండి. వాళ్ళు హై ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, హైయెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వాళ్ళకి చుట్టూరు పెద్ద ఒక సెక్యూరిటీ ఉంటుందండి. వాడు శరీరంతో ఉంటాడు, కానీ ఆ శరీరం రబ్బర్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు దీంట్లో కూడా అంతేనండి, సిద్ధాశ్రమంలో కొంతమంది యోగులు ఉన్నారు, వాళ్ళ శరీరం రబ్బర్ లాగా ఉంటుంది. బ్లడ్ పారుతుంది అనుకుంటాం, రబ్బర్, అది రబ్బర్ లాగా ఉంటుంది. ఆ శక్తి వాళ్ళకి వస్తుంది వాళ్ళు చేసే జ్ఞానం వల్ల. ఆ బీజ మంత్రాలు తీసుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ అవి దాన్ని అడాప్ట్ చేసి డైజెస్ట్ చేసుకుంటారు. దానివల్ల విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రీమ్ పవర్స్. ఇప్పుడు వేదవ్యాసులు అనుకోండి, టకామని వరి మాయమైపోతాడు, వస్తాడు, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రంలోకి ఎంటర్ అవుతారు, వేరే స్పెక్ట్రంలోకి, ఆ స్పెక్ట్రం నుంచి వస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, పోతారు. అశ్వత్థామ కూడా అంతేనండి, అదే తిరుగుతున్నాడు అశ్వత్థామ కూడా. అశ్వత్థామకు ఆ పవర్ ఉంది. అంటే ఇప్పుడు మనం వినేవి ఏవి కూడా అసత్యాలు కాదు. 100%. నీవు అసత్యం అంటే అసమర్థులైన వాళ్ళు చెప్పే మాటలు ఇవి. అంతేగాని సమర్థుడైన యోగి వాళ్ళకి అందరూ హిమాలయ పర్వతాలు ఉన్నారు, ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఊరికే పిచ్చి మాటలు ఇవన్నీ, దేవుడు లేడు, వాళ్ళు ఎట్లా పోతారు, వీళ్ళు ఎట్లా పోతారు, ఇవన్నీ పిచ్చి. ఇవన్నీ అసలు వీళ్ళకి ఏంటంటే ఈ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి అండర్స్టాండ్ కాదు అసలు. నువ్వు ఎప్పుడైతే 3 డైమెన్షన్ నుంచి బయటకు వస్తావో, నువ్వు 4th డైమెన్షన్ వెళ్ళగల శక్తిని ఎప్పుడైతే నువ్వు సంపాదించుకుంటావో, అప్పుడు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ని చూడడానికి నీకు అవకాశం దొరుకుతుంది. అంతే, నీ కళ్ళ ముందే ఉన్నా కూడా నువ్వు చూడలేవు. అవును, అంతే కదండి. వాడు ఎలాన్ మాస్క్ కూడా అన్నాడు, మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలాన్ మాస్క్ అన్నాడు, యూ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ ఎలియన్స్ అన్నాడు. ఎస్ అన్నాడు. వేర్ ఆర్ దే అన్నాడు. దే ఆర్ హియర్ అటెండింగ్ ది మీటింగ్ బట్ యూ కెనాట్ సీ దెమ్ అన్నాడు. వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు, నువ్వు చూడలేవు అన్నాడు. అంతే, మీరు చూడలేరండి.
ఇప్పుడు మనం జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్తాం, టెంపుల్స్కి దేవతలు వస్తారు కానీ నువ్వు చూడలేవు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారు, నాయన టెంపుల్స్కి వెళ్ళాయా, కనీసం నీకు తెలియకపోయినా దేవతలు అక్కడ ఉంటారు కాబట్టి నీకు అపుణ్యం వస్తుంది పొమ్మని చెబుతారు. ఇది చాలా మంచి విషయం అండి అది, ఎందుకంటే ఊరికే ఏది ఉండదు అని. తప్పండి. అసలు వాళ్ళు ధ్వజస్తంభాలు పెట్టింది అందువల్లేనండి. ధ్వజస్తంభం ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ కాపర్. కాపర్ ఈజ్ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ హై లెవెల్ వైబ్రేషన్స్ని అది కాపర్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ ఫినామినా ఒక పెద్ద సర్క్యూట్ ఉంది కాబట్టి దాని చుట్టూ నువ్వు తిరిగితే నీ వైబ్రేషన్స్ కొంతమందికి సెటిల్ అవుతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రదక్షిణ పెట్టారు మహర్షులు. అది కూడా అది రైట్ సైడ్ రైట్. అంతేనండి, మహర్షులు వాళ్ళు పిచ్చివాళ్ళు పెట్టలేదు, వాళ్ళంతా యాజ్ పర్ సైన్స్. వాళ్ళు నువ్వు సైన్స్ అంటున్నావు, వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉంది. ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్. తెలియదండి మానవులకి. కొంతమంది మహాపండితులు ఏం చేశారంటే మానవాళ్ళకి తెలియదు కాబట్టి కొన్ని స్టోరీస్ కథల రూపంలో చెప్పారు. అట్లా చెబితే జనం నమ్ముతారు. కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెడుతున్నాం, దేవుడు తింటాడా? యాక్చువల్గా వాళ్ళు తినరు. అసలు దేవతలకు మీరు నైవేద్యం పెడతారు, నేను పొంగల్ చేసా, కట్ట పొంగల్ చేసా, ఇంకో పొంగల్ చేసా అని వీళ్ళు తింటారు. ఆ దేవతలకు ఏంటంటే మీ దేవతలకు ఫిజికల్ బాడీ ఉంది ఆ నైవేద్యాలు తినడానికి. ఆ నైవేద్యం నువ్వు పెట్టినప్పుడు దాంట్లో నుంచి వచ్చే ఒక స్మెల్ అనేది అది స్పెక్ట్రంలోకి ఎంటర్ అవుతుంది వేరే దాంట్లో. ఒకవేళ వాళ్ళు అక్కడికి వస్తే దాన్ని వాసనలాగా చూస్తారు అంతే, అంతేగాని వాళ్ళు తినరండి. ఇవన్నీ పిచ్చి కథల్లాగా చెప్పుకుంటూ పోతారు. అది పులిహోర తింటారు, అది తింటారు, ఇది. వాళ్ళు ఫిజికల్ బాడీ వాళ్ళకి ఎక్కడ ఉంది అసలు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్ స్పీకర్ అయితే వాళ్ళు ఫోటానియన్ ఫిగర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ కూడా కాదు. హోమంలో కూడా చేసేది కూడా అదే. అంతే. హోమంలో ఏంటంటే మీకు అగ్ని ద్వారా, హవ్యవాహనుడు అగ్ని అండి, అగ్ని ద్వారా ఆ వైబ్రేషను అది వేరే స్పెక్ట్రంలోకి ఎంటర్ అవుతుంది, ఇన్ఫ్రా స్పెక్ట్రంలో. అది ఒక్కసారి అట్లా ఎంటర్ అయ్యిందంటే విత్ ఇన్ సెకండ్స్లో ఆ కన్సర్న్ బీజమంత్రం వాడతాడుగా, వాళ్ళ దేవతలకు చేరుతుంది. అప్పుడు ఎవరు ఈ బీజమంత్రం వాళ్ళు చూస్తారు, చూసి అప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. అది యాక్చువల్గా సైంటిఫికల్ ఫిలాసఫీ. దానివల్ల సాధారణంగా నార్మల్ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారి కోసం వాళ్ళు ఎలాంటి సాధన చేసుకుంటే వాళ్ళు కాస్త సుఖ సంతోషాలతో ఉండగలరు గురుగారు? సార్ వాళ్ళకి ఇప్పుడు కర్మయోగంలో ఉన్న వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఏదైనా పొద్దున్న లేస్తే మనకు కుటుంబం జరగాలి, సంపాదనలు అవి కావాలండి. దానికి మనకు లక్ష్మీ గణపతి బీజమంత్రాలు ఉన్నాయి. లక్ష్మీ గణపతి ఆరాధిస్తే నీకు సంపద వస్తుంది, హాయిగా సుఖాలకి ఈ ఆటంకాలు లేకుండా సంతోషంగా జీవితం గడుపుకోవడానికి. లేదు కొన్ని జ్ఞానాన్ని సంపాదించడానికి కొన్ని హోమాలు ఉన్నాయండి. రుద్రహోమం ఉంది ఈశ్వరుడికి, ఇటు జ్ఞానం వస్తుంది, అటు వాడి కుటుంబం హాయిగా ఉంటుంది. ఇట్లా పాశుపతాస్త్ర హోమాలు ఉన్నాయి. తర్వాత శ్రీ మహావిష్ణువు ఆరాధిస్తే ఆయన ఈ సంపదకారకుడు కాబట్టి శ్రీ మహావిష్ణువు సంపాదిస్తాడు. ఇట్లా వాళ్ళు ఏంటంటే మానవాడికి ఏ అవసరానికి ఎటువంటి దేవతలను ఆరాధించాలి, వాళ్ళ బీజమంత్రాలు ఏమిటి, ఇవన్నీ చెప్పారండి వాళ్ళు వేదంలో. దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ పోతే సుఖంగా ఉండొచ్చు. లేదండి.